మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి కూడా సినిమా సందడి మొదలైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, బాలయ్య యాక్ట్ చేసిన డాకు మహారాజ్ చిత్రాలు ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఇదే సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ కూడా ఈ నెల 14న విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయని మూవీ యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇంతకు ఈ సినిమా ఫస్ట్ డే ఎన్ని కలెక్షన్లు వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటించిన ఈ మూవీని ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మించారు. బీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రానికి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 45 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీ టీం తాజాగా ప్రకటించింది. ఇంతేకాదు వెంకీకి ఇవే ఆల్ టైమ్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అని కూడా తెలిపింది చిత్ర యూనిట్. తెలుగు ప్రజల పెద్ద పండుగగా సంక్రాంతి కావడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు బాగానే వెళ్తున్నారు. అయితే జనాలంతా పండగ మూడ్లో ఉన్నారు. దీంతో ఈ వారం రోజుల పాటు ఈ సినిమాను చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇలాగే గనక కొనసాగితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి ఈ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబడుతుందనేది చూడాలి మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.